అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, వీరు ముగ్గురు కూడా కలిసి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సైకో జగన్ రెడ్డి కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజా మేనిఫెస్టో, ప్రజాగళం నుంచి వెలువడినటువంటి ప్రజా మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, పూర్తిగా చతికిలబడిపోయినటువంటి ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉందని చెప్పి ఈ రోజున ప్రధాన దినపత్రికల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఇవాళ ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది మా పార్టీ నాయకులు ప్రజలలో అనేక సందర్భాల్లో వారు తిరిగినటువంటి సందర్భంలో వారి వద్ద నుంచి వచ్చినటువంటి అనేక సూచనలు కానివ్వండి, వినతులను కానివ్వండి, వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర దాదాపు సంవత్సర కాలం పాటు ఆయన 3200 కిలోమీటర్లు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి సమస్యలను అర్థం చేసుకోవటం జరిగింది. వాటికి పరిష్కారాలను కూడా అందిస్తామని ఒక భరోసాని హామీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఆ యువగళం పాదయాత్రలో ఆయన వద్దకు వచ్చినటువంటి, ఆయన పరిశీలనకు వచ్చినటువంటి అనేక సమస్యలకి ఈ మేనిఫెస్టో పరిష్కారం చూపుతోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అనేక యాత్రలు కానివ్వండి, నిర్వహించినటువంటి సమావేశాలు కానివ్వండి, ఆ సందర్భంలో ఆయన దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు, అదేవిధంగా జనవాణి పేరుతో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టిందో మరి దాని ద్వారా కూడా అనేక వినతులు రావటం జరిగింది. అంతేకాకుండా మరి 3 పార్టీలు కలిపి ప్రజల వద్ద నుంచే నేరుగా సలహా సూచనలు స్వీకరించడం కోసం ఒక వాట్సాప్ నంబర్ను కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి 3 పార్టీలు కలిసి మరి ఇదే వేదికపై నుండి ఆ పోస్టర్ని విడుదల చేసి నేరుగా ప్రజలకే అవకాశం ఇచ్చాం. ఇంకా కూడా ఏమైనా మీ వద్ద నుంచి మీ సమస్యలు ఉంటే తెలియజేయండి, వాటికి కూడా మేము ఒక పరిష్కారాన్ని ఇస్తామని మేము ఒక వాట్సాప్ నంబర్ రిలీజ్ చేస్తే 130,000 వినతులు ఆ నంబర్కి రావటం జరిగింది. 130,000 అంటే దీనిని బట్టి మీరందరూ అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత భారీ ఎక్సర్సైజ్ జరిగిందో. ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట, మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది ఇవాళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. ఇవాళ దీన్ని ఒక చిత్తు కాగితంగా భావించి చెత్తబుట్లో వేస్తూ ఉన్నారు. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తు కాగితంగా మారిపోయింది. ఇక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి ప్రధానమైనటువంటి, ఇప్పటికే సూపర్ 6 గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంకా అనేక అంశాలు ఈ రోజున మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, దినకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా వివరిస్తారు. కాబట్టి నేను మరీ లోతుగా అన్ని విషయాల్లోకి వెళ్లకుండా ప్రధానమైనటువంటి అంటే దీనిలో 1-2 అంశాలు నేను వివరించదలుచుకున్నాను. దానిలో ముఖ్యమైనది యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కవరేజ్ని మేము అందించబోతున్నాం. ఇప్పటి వరకు మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ పేరుతో ఎంత దగా చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆఖరికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులు బోర్డులు పెట్టేసే బయట మేము ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నాం, మాకు ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు,
మేము ఏ పేదవాడికి వైద్యం చేయలేము అని బోర్డులు పెట్టే స్థాయికి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను దిగజార్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించకుండా బాకీలు పెడితే వాళ్ళందరూ కూడా తిరగబడి పేదవాడి ఆరోగ్యానికి దూరం అయిపోయారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనం చూస్తున్నాం. కోవిడ్ సమయంలో చూసాం, బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకున్నారు, ఐసీయూ బెడ్లు అమ్ముకున్నారు. ప్రతిదీ వ్యాపారమే. ఇవాళ ఆసుపత్రులను కూడా ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చేసి వాళ్ళు డబ్బులు గుంజుకోవటం కోసం పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి ప్రభుత్వం. అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షాన 3 పార్టీలు కలిసి ఇవాళ ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్, ఇవాళ ఒక సామాన్యుడి దగ్గర నుంచి అంటే కింద స్థాయిలో అట్టడుగున ఉన్నటువంటి ఒక పేదవాడి దగ్గర నుంచి పై స్థాయి వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల్ని, రైతులను కానివ్వండి, కార్మికులు కానివ్వండి, మహిళల్లో ఉన్నటువంటి అనేక వర్గాలు కానివ్వండి, బలహీన వర్గాలకి చెందినటువంటి వారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ will be covered under this universal health insurance scheme. This is the first time in the country that every citizen of a state is being insured, every family is being insured for a sum of around 25 lakhs. అంతేకాకుండా డిజిటల్ హెల్త్ కార్డులు, ఇవాళ మన జేబులో ఒక ఆధార్ కార్డు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఏ విధంగా అయితే పెట్టుకుంటా ఉన్నామో ఒక డిజిటల్ హెల్త్ కార్డుని ప్రతి ఒక్క పౌరుడికి అందించడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు మీ జేబులో ఉంటే చాలు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం, మన ఫ్యామిలీలో ఎవరన్నా అనారోగ్యానికి పాలైతే ఏ ఆసుపత్రికి వెళ్ళాలి, ఎంత మనం ఖర్చు చేయాలి, మనం ఖర్చు చేయగలం, ఆ స్తోమత ఉందా అని ఒక టెన్షన్లో ఉంటారు. ఇక మీకు ఆ బాధ అక్కర్లేదు. డిజిటల్ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే ఇక మీకు ఏ బాధ ఉండదు. డైరెక్ట్గా కార్డు తీసుకుని మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి. దానిలో మీకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించి గతంలో చేసినటువంటి టెస్టుల సమాచారం కానీ ఎవ్రీథింగ్ ఆ కార్డులో పొందుపరిచి ఉంటుంది. ఆ కార్డు ఇస్తే చాలు మొత్తం వైద్యం అంతా కూడా 25 లక్షల వరకు మీకు ఫ్రీగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఒక టెన్షన్ క్రియేట్ చేసేటువంటి ఈ హెల్త్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి పరిష్కారాన్ని మా కూటమి ఈ రోజున మీకు అందిస్తుంది. కాబట్టి దానిని మీరు అందరూ కూడా గమనించాలి. రెండోది, ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఇప్పటి వరకు స్కిల్ సెన్సస్, సాధారణంగా మనం పాపులేషన్ సెన్సస్ చూస్తాం, క్యాస్ట్ సెన్సస్ చూస్తాం, కానీ మొట్టమొదటిసారిగా మా కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సస్ నైపుణ్య గణనని చేపట్టబోతోంది. దీని ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు, ఎవరెవరి వద్ద ఎంతెంత స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక డేటా కలెక్ట్ చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచించినట్లయితే ఏ రాష్ట్రానికైనా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ఆలోచించినప్పుడు ఆ రాష్ట్రంలో ఎటువంటి మ్యాన్ పవర్ ఉందని ఎతుకుతారు. ఇప్పుడు ఒక ఆటోమొబైల్ పరిశ్రమ రావాలనుకోండి, మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏంటని అడుగుతారు. అటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ స్కిల్ సెన్సస్ ద్వారా ఇదిగోండి, మాకు అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ ఇంతమంది ఉన్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమంది ఉన్నారు. ఈ రకంగా డేటాని బేస్ చేసుకుని ఇంకా కూడా ఇన్వెస్టర్స్ని ఇంకా ఆకర్షించే అవకాశం ఉంటుంది. రెండోది, ఎవరికైనా కొత్తగా నైపుణ్యం స్కిల్ ఎక్వైర్ చేయాలన్న ఆలోచన ఉన్న వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళకి ఆ నైపుణ్యాన్ని అందించేటటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైనా ఏ స్కిల్లో అయినా వెనకబడి ఉంటే దానిని అక్కడ ఇంపార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నైపుణ్య గణన ద్వారా పెట్టుబడులను పెద్ద ఎత్తున మనం ఆకర్షించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. కాబట్టి అటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనని నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయన చేయటం, దానిని ఇవాళ మేనిఫెస్టోలో పెట్టడం అనేది నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మనం చూసాం, 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని అకారణంగా కావాలని బురద జల్లి వాటన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా మూతపడిపోయాయి. రేపటి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ చేపట్టి అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని రీఓపెన్ చేసి ఇవాళ నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో మేము హామీ ఇవ్వటం జరిగింది. ఇంకొక అంశం చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మిత్రులిద్దరు కూడా మాట్లాడతారు. ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యం, ఈ మేనిఫెస్టోని మీరు ఏ రకంగా అమలు చేస్తారు, ఇది సాధ్యమేనా? ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని వేల కోట్లు అవుతాయి, ఇన్ని వేల కోట్లు అవుతాయి, ఇదంతా కూడా నాటకం అని చెప్పి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిల్ల సైకోలు, ఈ సైకో జగన్ రెడ్డి ఇంకా పేటీఎం బ్యాచ్ మొత్తానికి కూడా మీకు పరిపాలన చేత కాదు, ఆదాయాన్ని పెంచడం మీకు అసలే రాదు, సంపద సృష్టించడం అనేది అసలు మీ డిఎన్ఏలోనే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు
ఆయనకి పెట్టుబడులు తీసుకురావటం తెలుసు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, రాష్ట్రానికి సంపద పెంచడం తెలుసు. అన్నిటికీ మించి ఇవాళ మీ లూటీ, మీ దోపిడీ ఇదిగోండి. జగన్ రెడ్డి లూటీ చేసినటువంటి లిస్టు 5 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అవినీతి. దీన్ని అరగడితే సరిపోదా? ఈ 8 లక్షల కోట్ల అవినీతి ఏదైతే మీరు చేశారో దీనికి అడ్డుకట్ట వేస్తే చాలయా? బ్రహ్మాండంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయొచ్చు. ఒక్క లిక్కర్లోనే 1,05,000 కోట్లు, భూముల్లో 1,00,000 కోట్లు, సోలార్ పార్కులకి భూపందారంలో 75,000 కోట్లు, ఇసుకలో కొన్ని వేల కోట్లు, టీడీఆర్ బాండ్లో 50,000 కోట్లు, ఇట్లా పెద్ద జాబితా, దాదాపు 27 అంశాలు, 8,23,000 కోట్లు. ఇది చాలదా? ఈ సంపదను కాపాడుకుంటే చాలదా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి? ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, రాష్ట్రానికి సంపద సృష్టించి దాని యొక్క ఫలాల్ని పేదవారికి అందించాలి. కాబట్టి మీలాగా 85% ఫెయిల్. మీరేదో నవరత్నాలు, మా మేనిఫెస్టో, ఖురాను, బైబిల్ అని చెప్తా ఉంటారు. 85% ఫెయిల్. ఇది పుస్తకాలు ప్రింట్ చేసి ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మేము రిలీజ్ చేసినటువంటి ప్రజాగళం మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలు చేసి చూపిస్తాం. మీలాగా 85% ఫెయిల్ కాదు, 100% అమలు చేస్తాం. మాకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, సంపద పెంచడం తెలుసు, అవినీతిని అరికట్టడం కూడా తెలుసు. ఆ రకంగా ఈ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద గీంకారాలు, హూంకారాలుతో కాకుండా మీకు అర్థమయ్యే విధంగా ప్రశాంతంగా, ఎందుకంటే మీకు మళ్ళీ అసహనం కలగకూడదు, అర్థమయ్యే భాషలో చెప్తాను, విని అర్థం చేసుకోండి. బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షను స్పృశిస్తే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను స్పృశిస్తూ ఉంది. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి. ఈ రెండు శక్తుల యొక్క కలయిక దేశ మరియు రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అవుతుంది. అదే మీ భయం. ఈరోజు ఒకసారి మీరు కనుక చూస్తే, మా కలయిక ప్రజలకు మోడీ గ్యారంటీ, బాబు షూరిటీ, పవన్ పాపులారిటీ, ఎన్డీఏ విక్టరీ. అది మీకు అర్థమయ్యే అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్ర మా స్ఫూర్తి. మేము ఈ రెండు దేశము, రాష్ట్రము రెండూ కూడా ఏ విధంగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అనేటటువంటి ధ్యేయంతో మేనిఫెస్టోలు తయారు చేయడం జరిగింది. దేశంలో 2024 సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల కోసం మా జాతీయ పార్టీ 14 అంశాలతోటి మోడీ గ్యారంటీ 2024 అనేటటువంటి మేనిఫెస్టోని సంకల్ప పత్ర రూపంలో విడుదల చేయడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి, ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి సంకల్ప పత్రానికి తెలుగుకి ఏమైనా మార్పు ఉందని మాట మాట్లాడతారు. రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఏ ఫోటోలు ఉన్నాయి? ఒకటి మోడీ గారి ఫోటో ప్రధానమంత్రిగా, మా జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారి ఫోటో. ఇందులో 14 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నింటినీ కూడా స్పృశిస్తూ మా మేనిఫెస్టోని వికసిత భారత్ కోసము, అలాగే వికసిత భారత్లో వికసిత ఆంధ్ర కూడా భాగస్వామిగా ఉండాలనేటువంటి ఉద్దేశం, అన్ని రాష్ట్రాలతో పాటు ఒక జాతీయ పార్టీగా జాతీయ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఇవాళ ఒక్కసారి మీరు గమనించినట్లయితే, టీడీపీ జనసేన రెండు పార్టీలు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టోకి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. అలాగే మా పార్టీ నుంచి జాతీయ నాయకులు సిద్ధార్థనాథ్ సింగ్ గారు సంఘీభావంగా ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఆల్రెడీ మోడీ గారి గ్యారంటీ ఈ దేశానికి ఉంది, ఈ రాష్ట్రానికి ఉంది. బాబు గారి షూరిటీ ఈ యొక్క ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి బాబు గారి షూరిటీ ఉంది. ఈ రెండు అంశాలు కూడా మహాశక్తిగా ఎన్డీఏ విక్టరీకి లీడ్ చేస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ తన యొక్క మద్దతుని, ఏదైతే మేనిఫెస్టో టీడీపీ జనసేన విడుదల చేశారో మా మద్దతుని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. మేము హాజరు కావటం జరిగింది. అయితే ఒక్కసారి మీరు కనుక గమనించినట్టే, జగన్ గ్యాంగ్ చిల్లర రాజకీయాలు చేయటంలో ట్రేడ్ మార్క్ సిద్ధహస్తులు. ఇవాళ మేనిఫెస్టో మీద ఉండేటటువంటి బొమ్మలు, ఎందుకంటే వాళ్ళ ఏ మానసిక స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారంటే,
చివరికి మిగిలినటువంటి శ్మశానాల్లో ఉండే శిలాఫలకాల మీద కూడా బొమ్మలు వేసుకోవాలనే మానసిక స్థితికి దిగజారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోల మీద బొమ్మల గురించి మాట్లాడుతున్నారు. స్పష్టంగా చూపించాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీ కింద కేంద్ర పార్టీ నుంచి విడుదల చేసిన మేనిఫెస్టోని చూపించాం. ఈ మేనిఫెస్టోలో ఎన్డీఏలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్యాలు ఉన్నాయి, బీహార్లో నితీష్ కుమార్ గారు ఉన్నారు, కర్ణాటకలో జేడీఎస్ పార్టీతోటి మాకు కూటమి ఈ ఎన్నికల్లో ముందుకెళ్తుంది. ఎక్కడైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేటటువంటి విధంగా అవాకులు చెవాకులు ఎక్కడైనా పేలేరా అంటే రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయ పార్టీల నిర్వహణ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, కేవలం ప్రజల సంపదను దోచుకోవటం మాత్రమే పరమావధిగా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా తమ ఓటమి వారి కళ్ళల్లో కనపడుతుంది కాబట్టే ఇటువంటి చిల్లర రాజకీయాలకి తెరలేపారు. దానికి బ్లూ మీడియా వంతపాడేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల ఆస్తి పత్రాలపైన, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపైన, చివరికి సరిహద్దు రాళ్లపైన కూడా బొమ్మలు వేసుకోవటం అలవాటు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం బొమ్మల గురించే మాట్లాడతారు. తను ఏదైతే తన సాక్షి పేపరు పదే విశ్వసనీయత విజయానికి మెట్టు, ఏంటయ్యా నీ విశ్వసనీయత? 2019లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో దాదాపు 85% మద్యం నిషేధం అన్నావు. ఆ హామీని నెరవేర్చకపోగా మద్యం ఆదాయం ద్వారా మీ అనుంగ మిత్రులు అస్మదీయులు జేబులు నింపుకునే దానిలోనే మునిగిపోయి ఉన్నారు. రైతులకి ధరల స్థిరీకరణ నీది అన్నారు, 3 రూపాయలు పెట్టావా? 3,000 కోట్ల రూపాయలు అని చెప్పావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఎక్కడ జనవరి జాబ్ క్యాలెండర్ 10 సంవత్సరాలు అన్నావు. డిఎస్సి అన్నావు 23,000 మందితో. ఒక్క అంశమైనా పరిపూర్ణంగా నువ్వు చేయగలిగావా? దోపిడీ, ఇందాక మిత్రులు పట్టాభి గారు చెప్పినట్టు 8,25,000 కోట్ల రూపాయల దోపిడీ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను స్టిక్కర్లు అంటించుకొని పిఎం పోషణ, జగనన్న గోరుముద్ద, స్వానిధి, పిఎం స్వానిధి, జగనన్న తోడు, ఈ విధంగా పేర్లు మార్చుకొని పేద ప్రజలకు ఇచ్చేటటువంటి బియ్యం మీద కూడా బొమ్మలు వేసుకొని అవినీతి చేశావు. దాదాపు 50,000 కోట్లు మింగేశావు. 8.5 లక్షల కోట్ల 50,000 పేదల కడుపు కొట్టి బియ్యాన్ని మింగేశావు నువ్వు. ఇవాళ ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే జాతీయ పార్టీగా దేశం మొత్తం కూడా ఒకటే మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ విడుదల చేస్తుంది. ఇదే అంశాన్ని మా జాతీయ నాయకులు సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాధాన్యతలను ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలు వారి మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రంలో ఆంధ్రప్రదేశ్తో సహా దేశం మొత్తం కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం మేము తెలియజేయటం జరిగింది. ఏదైతే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటటువంటి ఏదైతే వాస్తవ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి ఇవాళ ఈ యొక్క 2 మేనిఫెస్టోల కలయికతోటి ప్రజలందరికీ కూడా అవగతమైంది. ఒక్కసారి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారి షూరిటీ అమలుకు హామీ పైన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ప్రతినిధులు ఇప్పటి వరకు వివరించారు. మనం పట్టాభి గారు వివరించారు, తర్వాత మన శివశంకర్ గారు కూడా వివరిస్తారు. దానికి ఇప్పుడు మోడీ గ్యారంటీ తోడవుతుంది, బాబు షూరిటీకి మోడీ గారి గ్యారంటీ తోడవుతుంది. బీజేపీ సంకల్ప పత్రంలో ముఖ్యాంశాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ గురించి మీరు మాట్లాడరా జాతి అంటే ఏ విధంగా స్పృశిస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇవాళ ఉచిత రేషన్ గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద దేశం మొత్తం మీద కూడా గత 4 సంవత్సరాలు 80 కోట్ల మందికి ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 2,67,00,000 మందికి ఇస్తా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పథకం కొనసాగింపు ఉంటుంది. ఇది మోడీ గారి గ్యారంటీ ఆంధ్రప్రదేశ్కి. పిఎం ఆవాస యోజన కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో దేశం మొత్తం మీద 4 కోట్ల ఇల్లు కేటాయింపు చేసి దాదాపు పూర్తి చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కి 25 లక్షల గృహాలు ఇవ్వటం జరిగింది. అయితే దాన్ని పూర్తి చేయడంలో నిధులు ఇస్తున్నా కానీ విఫలమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి మోడీ గ్యారంటీ ఏదైతే ఉందో బాబు షూరిటీ తోటి ఆ 25 లక్షల ఇల్లు పూర్తి చేయటమే కాదు, మరొక 25 లక్షల ఇల్లు అవసరమైన మోడీ గారి గ్యారంటీతో ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంటింటికి నీరు, హర్ ఘర్ జల్, జల్ జీవన్ మిషన్ కింద ఇవాళ 2019 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 16.75% మాత్రమే గ్రామీణ ప్రాంతంలో
సురక్షిత మంచినీటి కుళాయి ద్వారా నీరు అందించే పరిస్థితి ఉంటే ఈ రోజుకి 78% నుంచి 80% వరకు దేశం మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రారంభించే సమయానికి ఆంధ్రప్రదేశ్లో 32% గృహాలకి సురక్షిత కుళాయిలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 2014-19 మధ్యలో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చాలా జాగ్రత్తగా అప్పటికే ఈ పథకాన్ని అమలు చేయటం వల్ల, కేంద్రం ఇంప్లిమెంట్ చేసేటప్పటికి అమలు చేయటం వల్ల దేశం యావరేజ్ 16.7 అయితే మన రాష్ట్రం 2019 నాటికి 32% ఉంది. అయితే ఈ రోజు పరిస్థితి ఏంది? దేశం యావరేజ్ 78% అయితే ఆంధ్రప్రదేశ్లో 75%. అందులో కూడా అవినీతి, తప్పుడు లెక్కలు, ఆడిట్ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ లెక్కల డొక్కలు కూడా బయటికి పడిన తర్వాత ఏ విధంగా పేద ప్రజలకి ఉచితంగా సురక్షిత కుళాయి నీరుని కూడా ఏ విధంగా దోచేశాడు, కడుపుకి తినేటటువంటి ఆహారాన్ని దోచేశాడు, గొంతు తడపడానికి కావలసిన నీరు ఇచ్చేటటువంటి అవకాశం మోడీ గారు కల్పించినా కానీ దాన్ని అందకుండా చేశాడు. మోడీ గ్యారంటీ, బాబు షూరిటీ 100% దీన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. పిఎం ఆయుష్మాన్ భారత్ ఇందాకే ఏదైతే ఆరోగ్య కార్డులకు సంబంధించి పట్టాభి గారు చెప్పారు, 5 లక్షల రూపాయల వరకు దేశంలో ఎక్కడైనా కూడా ఈ యొక్క ఆరోగ్య కార్డులు వాడుకునేటటువంటి విధంగా 2024 వరకు దేశంలో 34 కోట్ల మందికి ఆరోగ్య బీమా కోసం కార్డులు ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 3,62,00,000 మందికి ఈ కార్డులు అందించడం జరిగింది. ఈ మోడీ గారి గ్యారంటీ, బాబు షూరిటీ తోటి రాబోయే 5 సంవత్సరాల్లో అమలయ్యేటటువంటి ఇంకా మిగతా దాదాపు ఒక 90 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో కార్డులు అందాల్సి ఉంది. ఆ యొక్క కార్యక్రమాన్ని రాబోయే మా ప్రభుత్వంలో పూర్తి చేస్తాం. అలాగే జన్ధన్ ఖాతాలు గత 10 సంవత్సరాల్లో దేశం మొత్తం మీద 34 లక్షల కోట్ల రూపాయలు, పదే చెప్తాను, నేను బటన్ నొక్కుతున్నాను నగదు బదిలీ అని చెప్పి దేశం మొత్తం మీద కూడా 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయలు జన్ధన్ ఖాతాల్లో, దాదాపు 50 కోట్ల ఖాతాల్లో వెళ్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 50 కోట్ల మందికి నగదు బదిలీ జరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 1,48,00,000 ఖాతాలు, 1,48,00,000 ఖాతాలకి 2 లక్షల కోట్ల రూపాయలు పైగా నగదు బదిలీ చేశాం. ఇది మోడీ గ్యారంటీ, బాబు షూరిటీ తోటి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా నేను బటన్ నొక్కానని కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల్ని అబద్ధాలు ప్రచారం లేకుండా రాబోయే 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని చెప్తున్నాం. అలాగే మహిళా సాధికారత కోసం 1/3 వంతు ప్రజాప్రతినిధులుగా మహిళల్ని చూపించాలనేటటువంటిది మోడీ గారి గ్యారంటీ. నారీ శక్తి ఇవాళ దేశం మొత్తం మీద కూడా 1 కోటి మంది లాక్పతి దీదీలు స్వయం సహాయ గ్రూప్లో ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 13,65,000 మంది ఉన్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో 2 కోట్ల మందిని తయారు చేయాలని మా సంకల్ప పత్రం మోడీ గ్యారంటీ అయితే ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మందిని దాటించే ప్రయత్నం చేస్తాం బాబు గారి షూరిటీ తోటి, మోడీ గారి గ్యారంటీ తోటి కలిపి. అలాగే రైతుల కోసం మోడీ గారి గ్యారంటీ కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశం మొత్తం మీద 11 కోట్ల మందికి రైతు కుటుంబాలకి సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయం చేస్తూ ఉంటే రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కుటుంబాలు ఈ లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ పథకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు కలుపుకొని 13,500 రూపాయలు ఇస్తున్నానని చెప్పి రైతుల్ని మోసం చేశారు. సంవత్సరానికి 5,000 రూపాయలు చొప్పున 50 లక్షల కుటుంబానికి 5 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలు, 25,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి బాకీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ఆ అమౌంట్ ఏ విధంగా భర్తీ చేస్తాడో చెప్పు. ఇది మోసం కాదా? ఇది నమ్మక ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తాం. ఇవి కాకుండా పిఎం విశ్వకర్మ ద్వారా చేతి వృత్తుల వారికి, అలాగే యువతకి పిఎం ముద్రా రుణాలు 46 కోట్ల మందికి దాదాపు 27 లక్షల కోట్ల రూపాయలు గడిచిన 10 సంవత్సరాలు అందించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ముద్రా రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి, అనేక మంది వారి జీవితాలని మెరుగుపరుచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రుణాలు అర్హులైనటువంటి వారికి రాబోయే కాలంలో మోడీ గ్యారంటీ, బాబు షూరిటీ తోటి ఆంధ్రప్రదేశ్లో కూడా సమర్థవంతంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అందించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, మోడీ గారి గ్యారంటీ, బాబు పవన్ గారుల షూరిటీ పేద ప్రజలకి గృహాలు అందించడం, కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించడము, అలాగే మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ఒకసారి చూసినట్లయితే ఉత్తరాంధ్రలో అలాగే రాయలసీమలో అమరావతికి సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో సమగ్ర వికేంద్రీకరణ అభివృద్ధి అనేటటువంటి దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు గమనించండి ప్రజలారా, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో అవశ్యం. జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క సర్కార్ పనిచేస్తుంది. కేంద్రంలో మరోసారి మోడీ, రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర సర్కారు లబ్ధిదారులకు ఇప్పటికే
అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏపీలో అందిస్తుంది, వివరాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే టీడీపీ జనసేన విడుదల చేసినటువంటి, మా మిత్రపక్ష పార్టీలు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఒకసారి జాతీయ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, జాతీయ పార్టీలు ఏ విధంగా రాజకీయాలు నిర్వహిస్తాయి, ఏ విధంగా ప్రాంతీయ పార్టీలు నిర్వహిస్తాయి, కలిసి ఏ విధంగా ఒక రాక్షసుడిని ఇక్కడి నుంచి తరమాలంటే తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మనసుండి ఆలోచించేటటువంటి వారికి మాత్రమే అవగాహన ఉంటుందని తెలియజేస్తూ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. సంకల్ప పత్రం ఒక చేత్తో బీజేపీ కార్యకర్త మోడీ గ్యారంటీ ఏదైతే ఉందో ఈ సంకల్ప పత్రాన్ని పట్టుకొని, అలాగే మరొక చేత్తో ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన కలిసి విడుదల చేసినాయో మా యొక్క మద్దతుతోటి ఈ యొక్క మేనిఫెస్టో రెండింటినీ పట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ఇస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి కూడా ఒకవైపు మోడీ గారి గ్యారంటీ సంకల్ప పత్రం, ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలందరికీ కూడా చేరుస్తాం. ఇది మా యొక్క కమిట్మెంట్. దీని మీద ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, రాజకీయాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించడం మన దౌర్భాగ్యం. జగన్ విధ్వంసకర పాలన రద్దు, బీజేపీ టీడీపీ జనసేన కూటమి వికసిత ఆంధ్ర ముద్దు. బాయ్ బాయ్ జగన్, బీజేపీ టీడీపీ జనసేన కూటమికి జై జై. ఇది మా విధానం. ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క మేనిఫెస్టోల మీద మాట్లాడేటటువంటి చిల్లర ప్రయత్నాలని ఆపి కనీసం ప్రజలకి ఏం చెయ్యాలి అంటే నీకు అవకాశం కూడా లేదు. రేపు ఈ 10 రోజులు పోయిన తర్వాత ఆ అవకాశం కూడా లేదు. ఏ విధంగా నాకు తెలిసి ఇప్పుడు ఆయన ప్రణాళిక ఒకటే, ఏ విధంగా ఇక్కడి నుంచి పారిపోవాలనే దానికి మాత్రమే, దానికి ప్రణాళికలు రద్దు చేసుకుంటారు. దానికి ఏదైనా ఉంటే ఆయన అంతర్గత మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకుంటే మంచిది. నమస్కారం. పాత్రికేయులకి నమస్కారం అండి. ఏదైతే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అబ్జర్వర్ అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారి సమక్షంలో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో తాలూకా లక్ష్యాలేంటి, లక్షణం ఏమిటి, ఉద్దేశాలేంటి అవి ముందు అర్థం చేసుకోవాలి ప్రజలు. కానీ మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పార్టీలు కానీ చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టోను రూపాంతరం చేసి ప్రజలకు విడుదల చేయడం జరిగింది. దీని తాలూకా శాలియంట్ ఫీచర్స్ ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం సమతూకంలో వచ్చింది. ఏదైతే గత 5 సంవత్సరాల్లో సంక్షేమ పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో, ఆర్థిక చిత్రపటంలో అధోపతాలానికి తొక్కారో ఈ ప్రభుత్వం ఆ జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అణగారిన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతికి భరోసా మరియు కార్యాచరణ ప్రణాళికని ఈ మేనిఫెస్టోలో నిర్దేశించడం జరిగింది. సంక్షేమ పథకాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు కానీ, బీసీలకి కార్పొరేషన్ల నిధులని కేటాయించకుండా, అభివృద్ధి సమతుల్యతని పాటించకుండా గత ప్రభుత్వం అనేక అరాచకాలకి నిలయమైంది. దాన్ని సరిదిద్దే చర్యగా ఈరోజు మా మేనిఫెస్టో ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే బీసీలకి, మహిళలకు, వారి సాధికారతకి, ఆర్థిక స్వావలంబనకు, సాధికారికత, ఆర్థిక స్వావలంబన ఈ 2 లక్షణాలు మనకి స్పష్టంగా కనబడతాయి ఈ మేనిఫెస్టోలో. ఇది కూడా అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వైసీపీ నాయకులకి అర్థమవ్వాలి. అలాగే ఈ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 5 సంవత్సరాలకే పెన్షన్, ద ఎక్సలెంట్ ఫీచర్.
4,000 రూపీస్. ఇది సామాజిక భద్రత కింద. ఈ సామాజిక పింఛన్ విధానము గతంలోనే ఈ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకురావడం మీ అందరికీ తెలియంది కాదు. అది రూపాంతరం చెందుతూ ఈరోజు సుమారు 66 లక్షల మంది లబ్ధిదారులు సామాజిక పెన్షన్స్లో రోల్లోకి వచ్చారు. దీని మీద ఒక విమర్శ, 50 ఏళ్ళు అయితే ఎలా చేస్తారు? చేస్తామయ్యా, వెయిట్ చేయి, జూన్ 5 తర్వాత అన్నీ తెలుస్తాయి. ఇప్పుడే అన్ని ఎందుకు మీకు చెప్పాలి? తినబోతూ రుచి అడగడం కూడా కరెక్ట్ కాదు. వెయిట్ చేయాలి అంతవరకు. మా ప్రణాళిక మాకుంది. మా పార్టీలకి అత్యంత నిబద్ధత, ట్రాన్స్పరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అలాగే ఇందులో యువతకి ఉపాధి. ఇక్కడ ఈ బడ్జెట్లో ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళిక, అంటే యువత కానీ వ్యవస్థలు కానీ భవిష్యత్తులో ఎలా ఉండాలి అన్నది. అలాగే 4వ ఫీచర్ ఏమిటి అనంటే, ధ్వంసమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ని గాడిలో పెట్టడం ఈ బడ్జెట్లో మనకు కనిపిస్తుంది. ఇది చాలా దూరదృష్టితో రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక. దీన్ని అద్భుతంగా ఉందని చాలామంది మేధావులు, తటస్థులు కొనియాడుతున్నారు. కానీ వీళ్ళకి కంటగింపుగా ఉంది. వైసీపీకి ఏదో ఒక బురద జల్లడము దీంట్లోనే ఉన్నారు. తరువాత ఇందులో ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యతను కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఉదాహరణకి ఉత్తరాంధ్ర, రాయలసీమ ఒకంత వెనుకబాటున్నటువంటి ప్రాంతాలు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే, రీజనల్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రాంతీయ సమతుల్యత లేకపోతే అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఆ జాగ్రత్త కూడా తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో తీసుకునేటట్టయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, అది ఆకాంక్ష, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. దాన్ని 5,000 నుంచి 7,000 కోట్ల మధ్యలో పెట్టుబడి పెట్టేటట్టయితే ఉత్తరాంధ్ర అంతా కూడా సుభిక్షం అయిపోయేది. దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది గత ప్రభుత్వం. అంతకుముందు దాని మీద డిపిఆర్ కూడా రెడీ అయింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో. దాన్ని తుంగలో దొక్కారు. మరి ఉత్తరాంధ్రకి మీరు ఏం చేసినట్లు? విశాఖ రాజధాని పేరిట నాటకాలు ఆడారు తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరేమీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేము తీసుకోబోతున్నాం. అలాగే తోటపల్లి బ్యారేజ్ కానీ, హిరమండలం బ్యారేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, ఈ 3 కంప్లీట్ అయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయి. ఉత్తరాంధ్ర పేదరికం తగ్గుతుంది. ఉత్తరాంధ్రలో ఒక టిపికల్ ఫీచర్ ఏమిటి అని అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి. పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అలాగే రాయలసీమలో మనం తీసుకునేటట్టయితే, రాయలసీమలో అక్కడ మనకి అందరికీ తెలుసు, అక్కడ తాగునీరు, సాగునీరు ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకని రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. హార్టికల్చర్ తక్కువ నీటి అవసరాలు ఉంటాయి వాటికి. అలాగే హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ కూడా బెంగళూరు, చెన్నై ఈ రెండింటికి యాక్సెస్ ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా ఆ ప్రాంతంలో అభివృద్ధికి మార్గం సుగమవుతుందన్నటువంటి గొప్ప ఆలోచనతో ఆ మేనిఫెస్టోలో ఆ అంశం పొందుపరచడం జరిగింది. అలాగే ఆటోమొబైల్ హబ్గా కూడా రాయలసీమను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కియా మోటార్స్ తీసుకురావడం వల్ల అనంతపురంలో ఎంత అభివృద్ధి, ఆ ప్రాంతంలోనే వాళ్ళే సాక్షులు. కాబట్టి ఈ రకంగా ప్రాంతీయ సమతుల్యతను కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. అలాగే బీసీ డిక్లరేషన్, ఇది అద్భుతమైనటువంటి ఫీచర్ ఈ బడ్జెట్లో. బీసీ సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళ ఆర్థిక స్వావలంబనత, సాధికారత కోసం తీసుకున్న చర్యలు శ్లాఘనీయం. అలాగే గతంలో లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తగ్గించారు, అవి రిస్టోర్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే చట్టసభల్లో 33%కి రాష్ట్రం నుంచి కేంద్రానికి రికమెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది
చాలా శుభ పరిణామం. అలాగే బీసీ సామాజిక వర్గాల్లో వడ్డెర కమ్యూనిటీకి క్వారీల్లో 15% రిజర్వేషన్. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫీచర్. ఎందుకు అంటే ఇది వైసీపీ నాయకులు క్వారీలు కానీ మైనింగ్ లీజులు కానీ ఉన్నవి లాక్కున్నారు. ఈ 5 సంవత్సరాలు ఉన్నవి లాక్కోవడం, బెదిరించి వాళ్ళని అందులో పార్ట్నర్గా చేరి వాడిని బయటికి పంపించడం, ఈ రెండే జరిగాయి. కానీ ఇక్కడ పేదరిక వడ్డెర కులం వాళ్ళు కేవలం క్వారీల్లో పనిచేసే సామాజిక వర్గం. వాళ్ళని క్వారీ ఓనర్లు చేయాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్ చేసి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా ప్రభుత్వం నుంచి అందజేసే లక్షణం ఏదైతే ఉందో అది బీసీ సామాజిక అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే కళ్ళు గీత కార్మికులకి లిక్కర్ షాపుల్లో 10%. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫీచర్. మత్స్య కార్మికులకి ఫిషర్మెన్ కమ్యూనిటీకి హాలిడేలో 20,000 వరకు ఇస్తామని చెప్పడం అన్నది వాళ్ళకి అద్భుతమైనటువంటి వరం అది. అలాగే 217 జీవో తెచ్చారు. అందులో కూడా మత్స్యకారులను కూడా దోపిడీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ జీవోని రద్దు చేస్తామని ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అన్ని సామాజిక వర్గాలుని ఇందులో వాళ్ళ ఎంపవర్మెంట్ ఎలా తీసుకురావాలి, వాళ్ళలో ఏ రకం స్వావలంబనత ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో, mere పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ద డెమోక్రసీ ఆర్ డిప్రెస్డ్ క్లాసెస్, సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ని ఎంత నెగ్లెక్ట్ చేశారో గత ప్రభుత్వం మనం ఆలోచించేటట్టయితే, అంతకుముందు సోలారు రాయితీ పంపు సెట్లు ఉండేవి, అవి తీసి పడేశారు. ఎందుకు తీశారో వాళ్ళకి కారణం లేదు. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అడ్మినిస్ట్రేషన్ సాగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకురావడం జరుగుతుందని బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అలాగే 9 గంటలు కంటిన్యూస్ సరఫరా చేస్తాం విద్యుత్ అనేది చెప్పడం జరిగింది. ఇది రైతులకి చాలా ఊరట కలిగించే అంశం. అలాగే ఇంకొక ఫీచర్ ఎంత దూరదృష్టితో అంటే, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా 1000 ఎకరాలు సేంద్రియ వ్యవసాయ విధానం అది అమలు చేస్తామని చెప్పారు. సో వ్యవసాయంలో కూడా నూతన ఒరవడి పుంతలు తొక్కించి రైతులు అభివృద్ధి సాధించాలి, వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో పూర్తిగా నెలకొని ఉన్నదని చెప్పడానికి గర్విస్తున్నాం. అలాగే ఎక్సలెంట్ విషయం అర్థం చేసుకోవాలి అందరూ, ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు కోల్డ్ స్టోరేజీలు పెట్టడం. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి కోల్డ్ స్టోరేజీలు. పర్టికులర్లీ ఈ గిడ్డంగులు ఇవన్నీ అసలు రైతుకి గిట్టుబాటు ధర ఎందుకు రావటం లేదు అని మూలాల మీద ఈ బడ్జెట్ వర్కౌట్ చేసింది. అందుకని ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు కానీ కోల్డ్ స్టోరేజీలు కానీ పెట్టి రైతులు తనకి మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఏదైతే ఉందో దళారీ వ్యవస్థని నిర్మూలించడానికి ఉద్దేశించినటువంటి అత్యంత అంశం ఇది. అలాగే ఏపీఎంసీ యాక్ట్ని స్ట్రిక్ట్గా దళారులు రైతుల్ని మోసం చేయకుండా ఉండడానికి కోసం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు గారు అనేవారు, ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని. ఈ ఎడేజ్ ఈ అంశం ఆధారంగా అనేక అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. పంచాయతీరాజ్ డిక్లరేషన్, పంచాయతీరాజ్ సంస్థలన్నీ నిర్వీర్యం చేశారు. వాళ్ళకి నిధులు పక్కాగా కేటాయించి సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ కోసం ఈ బడ్జెట్ పూర్తి హామీ ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే అడ్మినిస్ట్రేషన్ పన్నులు ధరలు నుంచి ఉపశమనం. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకునేటట్టయితే 7 సార్లు పెంచారు ఈ ప్రభుత్వ హయాంలో. ఒక కేస్ స్టడీ కూడా మనం చూసినట్లయితే
కరెంట్ కాల్చింది 800 అయితే అదర్ ఛార్జెస్ 537 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. వెరసి 1337 రూపాయలు ఒక బిల్లు మీద కలెక్ట్ చేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ఇంకా రకరకాల ఛార్జెస్, ఒక 6-7 ఛార్జెస్ అని పెట్టి కలెక్ట్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో మేము తీసుకొచ్చిన అంశం ఏమిటి అంటే సోలార్ రూఫ్ టాప్స్ పెట్టి ప్రతి ఇల్లు కూడా, ప్రతి గృహం కూడా సోలార్ విద్యుత్ ప్రొడక్షన్ సెంటర్గా దాన్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి మిగులు విద్యుత్ని అమ్ముకునేటట్టు, వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే గ్రిడ్ నుంచి తీసుకునేటట్టు ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకా పాలసీ ఆధారంగా ఈ రాష్ట్ర బడ్జెట్లో ఈ అంశం పొందుపరచబడింది. దీని ద్వారా విద్యుత్ ఛార్జీల ధరలని డౌన్ చేసి రైతులకి మిగులు విద్యుత్ ఛార్జీల బడ్జెట్లు జరగకుండా చూడాలని ఆలోచన ఉంది. అలాగే ఈ బడ్జెట్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎల్కేజీ నుంచి కూడా రివ్యూ చేయాలని రూపొందించడం జరిగింది. అంటే ఎంత ధ్వంసం చేశారో, విద్యా వ్యవస్థని ఎంత ధ్వంసం చేశారో, పన్నుల వ్యవస్థని ఎంత ధ్వంసం చేశారో మనకి దాన్ని అంతటినీ కూడా రెక్టిఫై, దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్ని తీసుకురావడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి బడ్జెట్, చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అంశాల్లో ఏమీ మాట్లాడలేక ఇందాక పెద్దలు దినకర్ గారు చెప్పినట్లు వాళ్ళు ఏవేవో పనికిమాలిన అంశాలు తీసుకొచ్చి ప్రజలని తప్పుదో పట్టించే ఒక కుట్రకోణాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రజలు అందరూ కూడా గమనించాలి. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనత, అలాగే భరోసా, వీటన్నిటినీ మేళవింపుతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అనడంలో ఎంత మాత్రం అసయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివశంకర్ గారు. ఇప్పటివరకు మరి కూటమి మిత్రులు దినకర్ గారు, శివశంకర్ గారు అనేక అంశాలు ప్రస్తావించారు. చివరిగా మరికొన్ని అంశాలు ఈ మీడియా సమావేశం ద్వారా మీ ముందు ఉంచి ఈ సమావేశాన్ని ముగిస్తాం. దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆయన చేసేటటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన. ఉద్యోగాలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మోసం చేశాడో మనం ప్రత్యక్షంగా చూసాం. అది డిఎస్సి రూపంలో కానివ్వండి, ఆఖరికి నిస్సిగ్గుగా ఏపీపీఎస్సిలో ఉద్యోగాలు కూడా తెగ నమ్ముకున్నారు. అన్ని స్కాములు అయిపోయాయి, జాబ్ స్కామ్ కూడా. అంతకంటే దిగజారుడుతనం ఏ ప్రభుత్వం కూడా అంతకంటే దిగజారదు. కాబట్టి ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని నట్టేట ముంచాడు కాబట్టే, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు కాబట్టే రేపు చంద్రబాబు గారి మొదటి సంతకం కూటమి ప్రభుత్వం తరపున మెగా డిఎస్సి పైన ఉంటుంది. అదేవిధంగా ఆయన రెండవ సంతకం ఇప్పుడే శివశంకర్ గారు వివరించారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం ఉంటుంది. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేస్తున్నారు. ఇప్పటికే వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ రోజున నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ వేరు, ఇవాళ జగన్ రెడ్డి తనకు అనుకూలంగా రకరకాల అంశాలు, ఆయన ల్యాండ్ గ్రాబింగ్కి అనుకూలంగా రకరకాల అంశాలు దానిలో పొందుపరిచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా ఏ రకంగా మార్చాడో, ఇవాళ ప్రజల ఆస్తులను ఏ విధంగా దోచుకోబోతా ఉన్నాడో కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ మా రెండవ సంతకం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు పైన ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇక మూడవది ఉద్యోగస్తులకు సంబంధించి కూడా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో 1వ తారీఖున జీతాల కోసం ఎవరు ఉద్యమించలా. ఏ ప్రభుత్వం అయినా బాధ్యతగా 1వ తారీఖు జీతాలు ఇస్తుంది. సాధారణంగా ఉద్యోగస్తులు డిఏల కోసమో లేదంటే పిఆర్సీ కోసమో ఇటువంటి రకరకాల అదనపు సదుపాయాల కోసం ఉద్యమిస్తారు. కానీ మన కర్మ, ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగులు అయ్యా మాకు 1వ తారీఖున జీతాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యమిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఖచ్చితంగా పెన్షనర్లకి, ఉద్యోగస్తులకి 1వ తారీఖునే జీతాలు ఇస్తాం. అదేవిధంగా రివర్స్ పిఆర్సీలు ఉండవండి. ఈ రివర్స్ ముఖ్యమంత్రి చూపించాడు, రివర్స్ పిఆర్సీ ఐఆర్ కంటే తక్కువ అంట పిఆర్సీ. ఇదొక వింత. కాబట్టి అటువంటి రివర్స్ పిఆర్సీలు ఉండవు, మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా చెప్తూ ఉన్నాం, నిస్వార్థంగా ప్రజలకి సేవ చేసేటటువంటి ఏ వాలంటీరు మాకు వ్యతిరేకం కాదండి. ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా మారిపోతూ ఉన్నారో,
వారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అటువంటి వారికి మేము వ్యతిరేకం. అంతేగాని ఏదో తాము ఉద్యోగం చేసుకుంటూ ప్రజలకు ఏదో సేవ చేయాలనుకున్న వారికి మేము వ్యతిరేకం కాదు. వారి జీతాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచుతామని చెప్పి కూడా ఇవాళ మా మేనిఫెస్టోలో పెట్టాం. ఏదో బలవంతంగా రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు, బలి పశువులను చేయిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు వాళ్ళని. కాబట్టి వాలంటీర్ సోదరులారా మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైతే పార్టీ జెండాలు పట్టుకుంటారో వాళ్ళకి మేము వ్యతిరేకం కానీ మీకు వ్యతిరేకం కాదు. మీకు కూడా మెరుగైనటువంటి జీతాన్ని అందిస్తాం. అదేవిధంగా ఇళ్ళకి సంబంధించి పనికి రాని స్థలాలు, శ్మశాలాన్ని పక్కన, చెరువుల పక్కన, కాలువ గట్ల మీద సెంటున్నారంట. ఎవరికి పనికి వస్తాయండి? సెంటు స్థలంలో ఏమి ఇల్లు కట్టుకుంటారు సార్? ఇవాళ ఒక కుటుంబం, భార్యాభర్త, 2 పిల్లలు, బిడ్డలకి రేపు పెళ్ళిళ్ళు అయ్యి రేపు కోడలను అల్లున్నో తీసుకుని ఇంటికి తీసుకొస్తే సెంటు స్థలంలో ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇదంతా కూడా వాళ్ళ స్కామ్ కోసం. ప్రతి స్కీమ్ వెనుక కూడా స్కామే కదండి. ఇవాళ రాజమండ్రి దగ్గర ఆవు బొమ్మల స్కామ్ చూసాం. ఇవాళ ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణకు సంబంధించి కొన్ని 100 కోట్లు మింగేశారు. పనికి రాని స్థలాలు ఇచ్చారు. అట్లా కాకుండా మా మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టాం. పట్టణాలలో సెంటు కాదండి, 2 సెంట్లు, గ్రామాల్లో సెంటున్నర కాదు, 3 సెంట్లు స్థలాన్ని, ఇళ్ల స్థలాన్ని ఇవాళ అందరికీ, పేదవారందరికీ కూడా మంజూరు చేస్తాం. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు, ఇవాళ ముఖ్యంగా ముస్లింలకు ఏదో వ్యతిరేకం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నామండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య, ఆ రోజున భారతీయ జనతా పార్టీ కూడా 4 సంవత్సరాలు మా కూటమి భాగస్వామి. ఎక్కడైనా ఏ ముస్లింకైనా చిన్న సమస్య జరిగిందా? చిన్న సమస్య ఎదురైందా? లేదంటే మోడీ గారు దాదాపుగా 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు భారతదేశంలో. ఎక్కడైనా ముస్లింలపైన వివక్ష చూపించారు. కాబట్టి అన్ని వర్గాలతో పాటు ముస్లిం వర్గాన్ని, సామాజిక వర్గాన్ని కూడా అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. అందుకనే ఇవాళ వాళ్ళ కోసం ఈద్గాలు, కబ్రిస్తాన్ల కోసం ప్రతి ఊర్లో కూడా స్థలాలు కేటాయించి అంశాన్ని పెట్టాం. నూరు భాషా కార్పొరేషన్ 100 కోట్లు పెట్టాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని కూడా పెట్టాం. అంతేకాకుండా వ్యవసాయానికి ఇప్పుడే శివశంకర్ గారు చెప్పారు, సోలార్ పంపు సెట్లు పెట్టి రైతుల దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం, మిగులు విద్యుత్తుని. ఆ రకంగా రైతులకి ఆదాయాన్ని పెంచుతాం. రైతు కూలీల కోసం మొట్టమొదటిసారిగా వాళ్ళ సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులు నిన్ననే మేడే పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేశారు. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టలేదు. మీరు ఒక్కసారి చూసినట్లయితే దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ సాధికార సంస్థని ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు, ఆటో డ్రైవర్లైనా, టాక్సీ డ్రైవర్లైనా, లారీ టిప్పర్ డ్రైవర్లైనా వాళ్ళందరి సంక్షేమం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలే కాకుండా ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయబోతున్నాం. అదేవిధంగా ఫైన్ల భారం నుంచి వాళ్ళకు ఉపశమనం కలిగించబోతున్నాం. జీవో నెంబర్ 21ని రద్దు చేస్తున్నాం. ఈయనలాగా వాహనమిత్రని ఆటో డ్రైవర్లు 8 లక్షల మంది ఉంటే ఈయన 2 లక్షలకి ఇస్తారు, 2 లక్షల మందికి ఇస్తాడంట. ఇచ్చేది 10,000, దాదాపు 50-60 మళ్ళీ ఫైన్ల రూపంలో లాగేస్తాడు. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు తగ్గించాయి, కానీ ఈ సైకో మాత్రం తగ్గించడం. ఇవాళ కర్ణాటకలో మనకంటే తక్కువ, తమిళనాడులో తక్కువ, తెలంగాణలో తక్కువ, రాష్ట్రంలో మాత్రం 10 రూపాయల పైన తేడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ధరలను నియంత్రిస్తాం. అంతేకాకుండా ఆ భారం కూడా లేకుండా చేస్తాం. గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాం. ఆ రకంగా కార్మికులకి అన్ని రకాలుగా కూడా మెరుగైనటువంటి మేనిఫెస్టోని మేము అందించాం. కాబట్టి ఇవాళ నిన్న పాలాభిషేకాలు చేశారు. ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం, భవన నిర్మాణ బోర్డు అంటే కార్మికులకు సంబంధించిన బోర్డు, దానిలో ఉన్నటువంటి సొమ్ములన్నీ లాగేశారండి, మొత్తం ఖాళీ చేశారు. కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరిస్తాం. అంతేకాకుండా ఇవాళ మీరు చూసినట్లయితే అన్నా క్యాంటీన్లు ఏం పాపం ఇప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెడుతుంటే చూడలేని మనిషిని సైకో అనగా ఇంకేమంటారండి? 5 రూపాయలకి భోజనం పెడతా ఉంటే వాటన్నిటిని మూసేశాడు. ఇవాళ అందుకనే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లని తిరిగి ప్రారంభించి పేదవాడి కడుపు నింపేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం శివశంకర్ గారు ప్రస్తావించారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, గంజాయి డ్రగ్స్ 25,000 కిలోల కంటైనర్ విశాఖపట్నంలో చూసాం. గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడినా కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ సిగ్గు లేకుండా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ చెప్తాడు మన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, విశాఖపట్నం ఈజ్ ఎ ట్రాన్సిట్ పాయింట్ సార్ ఫర్ గాంజా అండ్ డ్రగ్స్ అంట. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఒక పోలీస్ కమిషనరు విశాఖపట్నం ఈజ్ ఎ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ డ్రగ్స్ అని చెప్తా ఉన్నాడు మీడియాలో. అంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఏముంటుందండి?
ఒక పక్కన ఏదో దేశ రాజధాని చేస్తారంట విశాఖని, సర్వనాశనం చేసి ఉత్తరాంధ్రని వాళ్ళ కేర్ ఆఫ్ గంజాయిగా మార్చేశాడు. ఇవాళ గతంలో అరకు కాఫీ బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అయితే ఇవాళ శీలావతి గంజాయి బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అయిపోయింది, సిగ్గుచేటు. కాబట్టి ఆ పరిస్థితిని మారుస్తాం. 100 రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వీ విల్ సప్రెస్ ది డ్రగ్స్ అండ్ గాంజా మాఫియా విత్ అన్ ఐరన్ ఫెస్ట్. ఇవాళ చిత్తూరులో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం మాఫియాకి ఇవాళ పోలీసులు బలైపోతా ఉన్నారండి. ఎక్కడ చూసినా మాఫియాలే. నాకెవరితో పొత్తు లేదండి అని చెప్తాడు ముఖ్యమంత్రి. ఎందుకు లేదా నీకు? డ్రగ్స్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నావు, శాండల్వుడ్ రెడ్ శాండల్వుడ్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నావు, శాండ్ మాఫియాతో పొత్తు, అన్ని మాఫియాలతో పొత్తు పెట్టుకున్నావు కదా. కాబట్టి గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాం. ఆక్వాకు సంబంధించి కూడా ₹1 యూనిట్ పవర్ విద్యుత్ ఇవ్వటమే కాకుండా 5,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉన్న చోటల్లో పెడతాం. వాళ్ళకి ఏవియేటర్లు సబ్సిడీపై అందించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పంచాయతీరాజ్ నిధులన్నింటినీ దోచేశారు. ఇవాళ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి దాదాపు 12,000 కోట్లు గ్రామాలకు లేకుండా చేశారు. ఆ రకంగా నిధులు పక్కదారి పట్టకుండా అనేక అంశాలతో పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇచ్చాం. సర్పంచుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ల వరకు వాళ్ళ వేతనాన్ని పెంచడం కానివ్వండి, ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం. చివరిగా దేవాలయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. 5 సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు. ఇవాళ దేశవ్యాప్తంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఉత్సవంగా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇవాళ రామతీర్థంలో ఏం జరిగిందండి? రామతీర్థంలో ఏం జరిగింది తలుచుకుంటే ఎంత బాధ కలుగుతూ ఉంది. ఆ రకంగా అటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వారు ఎవరినన్నా ఇప్పటి వరకు పట్టుకున్నారా? ఎన్ని రథాలు తగలబెట్టారండి వాళ్ళ రాష్ట్రంలో? ఒక్క దానిపైన కేసు నమోదు చేశారా? కాబట్టి ఇవాళ ఒక మతానికి వ్యతిరేకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని విశ్వసిస్తుంది. వి బిలీవ్ ఇన్ రిలీజియస్ హార్మనీ. అన్ని మతాలని సమంగా గౌరవించాలి. అది హిందూ మతం అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఏ మతానికైనా కూడా సమ ప్రాధాన్యతనిచ్చి ఇవాళ మత సామరస్యాన్ని కాపాడాలన్నదే ఇవాళ కూటమి యొక్క ఎజెండా. కానీ ఇవాళ ఒక మతం పైన ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో హిందూ దేవాలయాలు, సత్రాలు, ఆస్తుల హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేయడం అనేది ఇవాళ దేశంలోనే ప్రప్రథమంగా చేస్తున్నాం. అదేవిధంగా క్రిస్టియన్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి ఇవాళ మీరు చూసినట్లయితే ఆఖరికి న్యాయవాదులు నిజంగా 5 సంవత్సరాలుగా ఇప్పుడు మేమందరం ఎంతో కొంత పోరాడగలిగామంటే ఈ దుర్మార్గుడి పరిపాలనలో, ఈ నియంత పరిపాలనలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా మాతో కలిసి పోరాడారు. కాబట్టే ఇవాళ మేము ఎంతో కొంత ఈ దాడులను తట్టుకోగలిగాం. కాబట్టి అటువంటి న్యాయవాదుల కోసం మేము ₹10,000 వాళ్ళకి జూనియర్ లాయర్స్కి ప్రతి నెల స్టైపెండ్ ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టాం. జూనియర్ న్యాయవాదుల శిక్షణకి ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు కానివ్వండి, న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కానివ్వండి, ఇటువంటి అంశాలను కూడా ఇవాళ మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు, 4th ఎస్టేట్ మీడియా ఇవాళ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటం ఏదైతే ఉందో మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఇవాళ అటువంటి మీడియా పైన కూడా దాడి కదండి. జీవోలు తీసుకొచ్చి వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం, ఆఖరికి జర్నలిస్టులకి అక్రెడిషన్ కార్డులు కూడా ఇవ్వటం మానేశాడు. బులుగు మీడియాలో ఉన్నటువంటి వారికి తప్పితే ఇంకెవ్వరికీ అక్రెడిషన్ కార్డులు ఇవ్వరంట. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి అక్రెడిషన్ కార్డుని అందిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా ఇంటి స్థలం కేటాయించే అంశాన్ని కూడా మేము ఇవాళ ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ప్రస్తావించడం జరిగింది. గుడ్ గవర్నెన్స్, చివరిగా గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. ఇవాళ అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయండి. ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. కాబట్టి ఈ పరిస్థితి మారాలి. గుడ్ గవర్నెన్స్ ఉన్నప్పుడే, సుపరిపాలన ఉన్నప్పుడే ఏ రాష్ట్రమైనా ముందుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా పెట్టుబడులు కానీ రకరకాలుగా రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుపరిపాలనకి, గుడ్ గవర్నెన్స్కి ప్రాధాన్యతనిస్తాం. ధ్వంసమైనటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిలబెడతాం. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తాం. ఇవాళ పీపుల్ ఇన్ ది స్టేట్ ఆర్ లివింగ్ అండర్ కంటిన్యూస్ ఫియర్. దిస్ సైకో జగన్ రెడ్డి హ్యాడ్ స్ప్రెడ్ ఎ ఫియర్ బ్లాంకెట్. కాబట్టి వాళ్ళ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారండి. అటువంటి స్వేచ్ఛనిస్తాం. రేపటి నుంచి స్వేచ్ఛా వాయువులు జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా
వాళ్ళ జీవనాన్ని సాగించేటటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్తూ మరి 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి స్వతంత్రోద్యమం ఒక రకంగా ఇదొక స్వతంత్రోద్యమమే. అప్రకటిత ఎమర్జెన్సీ వాళ్ళ మన రాష్ట్రంలో ఉంది. ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. రేపు ఇంకొక 50 సంవత్సరాల పాటు ఈ జగన్ రెడ్డి చేసినటువంటి ఈ దుర్మార్గం, ఆయన విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి భవిష్యత్ తరాలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితులకి చరమగీతం పాడతామని తెలియజేస్తూ ఈ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా ఇప్పటికే ఆశీర్వదించారు, పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని లెటర్ అండ్ స్పిరిట్ మేము అమలు చేస్తాం. జగన్ రెడ్డి లాగా 85% ఫెయిల్ కాదండి. మద్యపాన నిషేధం చేసి కానీ ఓటు అడగనటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా ఇవాళ 1.5 కోట్ల మద్యం ఏరులై పారించి వాళ్ళు మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నాడు. 85% ఫెయిల్ కాదు. మా మేనిఫెస్టో 100% పాస్తో రేపు మళ్ళీ కూడా పెద్ద ఎత్తున మీ ఆదరాభిమానాలు అందుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా మరి దినకర్ గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. దాంతో ఈ మీడియా సమావేశం ముగుస్తుంది. వైకాపా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రస్తావించేటటువంటి అంశం ఇప్పుడే పట్టాభి గారు కూడా చెప్పారు. 2014-19 కానీ అంతకుముందు కానీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో పాలన సాగించడం జరిగింది. ఏ ఒక్క సంక్షేమ పథకమైనా, ఏ ఒక్క అభివృద్ధి పథకమైనా మత ఆధారితంగా కానీ, కుల ఆధారితంగా కానీ పంచారా, లేకపోతే సర్వవ్యాప్తి సర్వస్పర్శి అనేటటువంటి ఏదైతే మూల సూత్రం ఉందో, అంత్యోదయ స్ఫూర్తి అర్హతే లబ్ధిదారుడికి ఏదైతే ఉందో అదే గీటురాయిగా పథకాలు అందినయ్యా. అదేవిధంగా మైనార్టీలకి సంబంధించి కానీ, ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవించారు అనేటటువంటిది ఒక ఉదాహరణ. అలాగే గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ట్రిపుల్ తలాక్ తీసుకున్న తర్వాత ముస్లిం మహిళలు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు అనేటటువంటి ఒక్క ఉదాహరణ చెప్తాను. మనకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యే 130,000 మంది ముస్లిమ్స్ ఉంటే 65% పైగా ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఆయన మంచి మెజార్టీతో గెలిచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ అన్న యోజన దేశంలో 2,67,00,000 మందికి ఆంధ్రప్రదేశ్లో వస్తుంటే అందులో ముస్లిమ్స్కి ఇవ్వము అని ఏమన్నా పక్కన పెట్టారా? 25 లక్షల ఇళ్ళు, దేశం మొత్తం మీద 4 కోట్ల ఇళ్ళు పిఎం ఆవాస్ యోజన కింద ఇస్తే ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఇళ్ళు ఇక్కడ కేటాయిస్తే ముస్లిమ్స్కి ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? పిఎం ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డులు 34 కోట్లు దేశం మొత్తం మీద ఇస్తే ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉంటే ఇందులో ముస్లిమ్స్కి ఇవ్వద్దు అనేటటువంటి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మీరు ఒకసారి చూసుకోండి. ముస్లిమ్స్ జనాభా దేశంలో ఎంతమంది ఉన్నారు పర్సంటేజు, ఆ పథకాల్లో వాళ్ళ లబ్ధిదారులుగా ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, లబ్ధిదారులుగా అందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఆ పర్సెంటేజ్ ఎంత ఒకసారి బేరీ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో నివసించేటటువంటి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు, చాలా స్పష్టంగా చెప్తున్నాను, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులని కాపాడేటటువంటి విధంగానే పాలన సాగుతుంది. వైకాపా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముస్లిమ్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్, వాళ్ళని ఓటు యంత్రాల్లాగే చూస్తున్నారు కానీ మనలో భాగంగా వాళ్ళు చూడట్లేదు. ఈ విషయాన్ని కూడా మైనార్టీ సోదరులు గమనించాలని తెలియజేస్తూ, వీళ్ళు వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ఉచ్చులో పడకూడదని తెలియజేస్తూ, ఏదైతే మిత్రులు ఇందాక గత 5 సంవత్సరాల పాలనని ఏదైతే 2014-19 మధ్యలో ఎంత ప్రశాంతంగా అందరూ జీవించారో దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంతకుముందు వాజ్పేయి గారి యొక్క పాలనలో ఏదైతే ఎన్డీఏ కూటమి పాలన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తా, మీ యొక్క ఉన్నతిని చూడనటువంటి వైకాపా పార్టీ లాంటి పార్టీని తరిమి కొట్టండి. ఇది మైనార్టీలకు కూడా మేము ఇస్తున్నటువంటి అప్పీల్. నమస్తే.